హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. పాన్ ఇండియా నెంబర్ 1 హీరో అనగానే టక్కన మనకు గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఆయన రీసెంట్ గా హీరోగా చేస్తున్నటువంటి సినిమా ఏంటంటే రాజాసాబ్. ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. సో ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. మరి కాసేపట్లో సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఈ సాంగ్ కి సంబంధించిన ఒక ప్రోమోను నిన్న రిలీజ్ చేయడం జరిగింది. మంచి స్పందన కూడా వచ్చింది. ఈ సాంగ్ లో పాన్ ఇండియా నెంబర్ 1 హీరో అనే ఒక ఎలివేషన్ కూడా ఇచ్చారు. అంటే ప్రోమోలోనే ఈ రేంజ్ ఎలివేషన్ ఉంటే ఫుల్ సాంగ్ లో ఏ విధంగా ఉంటుంది తెలియాలంటే ఇంకొద్ది గంటల్లో తెలిసిపోద్ది. ఆల్రెడీ లైవ్ జరుగుతుంది. మ్యాక్సిమం ఇంకో కాసేపట్లో మరికొన్ని నిమిషాల్లో సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సరే, ఇదంతా పక్కన పెడితే రాజాసాబ్ నుంచి వస్తున్నటువంటి ఈ సాంగ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటారా, ప్రభాస్ గారు చేసినటువంటి సినిమాలు అంటే ఓన్లీ పాత సినిమాలు తీసుకుంటే, రీసెంట్ టైంలో తీసినటువంటి సినిమాలు తీసుకుంటే కనుక ఆయనకి ఏ సినిమాలో కూడా సరైన హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనేది లేదు. ఎందుకంటే ఆయన ఎక్కువగా డివోషనల్ టచ్ ఉండేటువంటి సినిమాలే చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అందువల్ల ఏంటంటే కథరీత్యా వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట సాంగ్స్. అంతే తప్ప ఆయనకి సరైన ఇంట్రడక్షన్ సాంగ్ అంటూ లేదు, కుదరలేదు కూడా. కానీ ఈ సినిమాలో ఫ్యాన్స్కి ఆకలి తీర్చిపోతున్నాడు. ఈ మాట నేను చెప్తుంది కాదు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారే చెప్పారు. సరైన ప్రాపర్ సాంగ్ పడితే ఎలా ఉంటుందో ఈ సాంగ్ అలా ఉండబోతుంది. కాసేపట్లో అలాగో సాంగ్ చూస్తారు. సరే, ఇది కూడా కొంచెం పక్కన పెట్టేద్దాం. కాసేపట్లో సాంగ్ కూడా అలాగే వస్తుంది. మరి రాజాసాబ్ నుంచి రాబోతున్నటువంటి నెక్స్ట్ సాంగ్స్ పరిస్థితి ఏంటి అంటే, ఈ సినిమాలో కూడా డివోషనల్ టచ్ ఉంది కదా, కథరీత్యా వెళ్ళిపోతాయా అంటే అలా ఏమి ఉండదు. ఈ సినిమాలో హీరోకి హీరోయిన్ మధ్య ఉండేటువంటి సాంగ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ రాబోతున్నటువంటి 2 సాంగ్స్ కూడా మెలోడీ సాంగ్స్. ఈ 2 సాంగ్స్ను కూడా కేకే రాశారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయట. ఇక నెక్స్ట్ లాస్ట్ రాబోతున్నటువంటి సాంగ్ పక్కా మాస్ సాంగ్. ఇందులో 3 హీరోయిన్స్తో ఉంటారు. ఈ సాంగ్ అయితే ఫ్యాన్స్కి ఫుల్ మిల్స్ అని చెప్పాలట. సో రెబల్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ సినిమా మంచి బూస్ట్ ఇస్తుందని చెప్పాలి. అంటే హీరోయిన్స్ డ్యాన్స్ వేసి ప్రభాస్ చాలా రోజులు అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే కథరీత్యా వెళ్ళిపోతూ ఉంటాయి. చెప్పాను కదా ఆల్రెడీ సాంగ్స్ కూడా. ఆ తర్వాత లేకపోతే కొంచెం వాక్ చేసుకుంటూ ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం ప్రభాస్ గారు డ్యాన్స్ కూడా వేశారట. ఖచ్చితంగా రెబల్ ఫ్యాన్స్కి ఇది ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ఇకపోతే రాజాసాబ్ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.